నమస్తే సార్. ధన్యవాదాలు. మీరు ధన్యవాదాలు. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను గత ఖరీఫ్ సీజన్ లో వరిలో నానో యూరియా, నానో డిఏపి వాడాను సార్. 3 సార్లు యూరియా స్ప్రే చేశాను, ఒకసారి డిఏపి కట్ట చల్లాను, డ్రిప్ లో చల్లాను సార్. డిఏపి 3 సార్లు యూరియా స్ప్రే చేశాను. బాగుంది సార్, దిగుబడి బాగుంది. ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ నానో డిఏపి, నానో యూరియా, నానో జింక్ వాడాను సార్. ఒకసారి దమ్లో ఒక కట్ట డిఏపి వేసాను. ఇప్పుడు పంట ఇంకొక వారం రోజుల్లో హార్వెస్టింగ్ చేయడానికి వస్తాం సార్. గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారికి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం సార్. వెల్కమ్ సార్. కంటిన్యూ. థాంక్యూ సార్. రబీలో కూడా నానో జింకు, డిఏపి, యూరియా వాడాను సార్. బాగుంది. యూరియా వాడలేదు సార్, ఖరీఫ్ లో వాడలేదు, రబీలో కూడా వాడలేదు. తెగుళ్ళు తక్కువగా ఉన్నాయి. దిగుబడి ఎలా ఉంది మహేందర్ రెడ్డి గారు? దిగుబడి నాకు ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఎకరానికి 30 బస్తాలు వచ్చింది సార్. మా దగ్గర అంతకంటే ఎక్కువ రావట్లేదు. 30 బస్తాలు వచ్చింది సార్ ఖరీఫ్ లో. పక్క రైతులు మొత్తం కూడా ఫీల్డ్ పడిపోయింది సార్. నేను ఈ డిఏపి, యూరియా వాడటం వలన ఫీల్డ్ నిలబడి ఉంది, పడిపోలేదు. హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు సార్. సేమ్ అదే పద్ధతిలో రబీలో చేశాను, ఇప్పుడు కూడా బాగానే ఉంది సార్. మీకు ఖర్చు తగ్గిందా అండి? ఖర్చు అంటే తెగులు ఖర్చులు తగ్గినాయి సార్. ఇప్పుడు పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు నేను దాంట్లో యూరియా కలిపి చేశాను సార్. ప్రత్యేకంగా దాన్ని యూరియా చల్లడానికి ఏమి నేను ఖర్చు పెట్టేది లేదు. ఈ నానో యూరియా, నానో డిఏపి కూడా ఆ పురుగు మందులో కలిపే స్ప్రే చేశాను సార్. ఓకే. సో మిమ్మల్ని చూసి ఇంకా మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ వేరే రైతులు ఎవరైనా రైతులు వాడారు సార్. ఇట్లా నాలాగా పూర్తిగా యూరియా వాడకుండా వాడలేదు, కానీ మా గ్రామంలో కొంతమంది రైతులు మొక్కజొన్నలో 1-2 సార్లు స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు, కాటన్ లో కూడా స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మేము చేసిన తర్వాత మా ఫీల్డ్కి వచ్చి చూశారు, వరి దగ్గరికి. తర్వాత మొక్కజొన్నలో చేశారు, కాకపోతే పూర్తి స్థాయిలో యూరియా బంద్ చేసి వాళ్ళు చేయలేదు సార్. నేనైతే పూర్తి స్ప్రేయర్స్ అవసరం ఉంటుంది కదా, మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? దాని కాస్ట్ ఎంత సార్? స్ప్రేయర్స్ అవసరం ఉంటుంది కదా. అవును సార్. దాని మీ కిరాయికి ఎకరానికి 400 రూపాయలు, ట్యాంక్ 400 రూపాయలు ఇస్తున్నారు సార్ స్ప్రే చేయడానికి. డ్రోన్ తో స్ప్రే చేయించా సార్. ఓకే. మాకైతే యూరియా వాడటం వలన తెగుళ్ళు తక్కువ వచ్చాయి సార్. తెగుళ్ళు మందులు వాస్తవంగా అగ్గి తెగులకి అయితే పూర్తిగా మేము స్ప్రే కూడా చేయలేదు సార్. దోమకు కానీ అగ్గి తెగులకు కానీ చేయలేదు. పైరు చూడటానికి ఎప్పుడు కూడా లేత రంగులో ఉంది. పక్కన రైతులు యూరియా వాడిందేమో బాగా నలుపుంది. మహేందర్ రెడ్డి గారు, తెగులు తక్కువ ఉన్నాయి సార్. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మన రైతు సోదరులు మనం ఇప్పుడు 1600 రైతు వేదికల్లో మీరు చెప్తున్న విషయాన్ని వింటా ఉన్నారు. మీరు మన సహజంగా యూరియాని 3-4 దఫాలుగా వాడతాం కదా. ఇప్పుడు ఈ నానో యూరియాని, డిఏపిని ఏ విధంగా వాడారు? మీ వాడకాన్ని ఒకసారి, వాడిన విధానాన్ని తోటి రైతు సోదరులకు ఒకసారి తెలియజేయండి సార్. నేను ఖరీఫ్ లో దమ్ములో డిఏపి వేసాను సార్. దమ్ములో ఒక కట్ట, ఎకరానికి ఒక కట్ట డిఏపి వేసాను. 20 రోజుల తర్వాత డిఏపి, యూరియా, కొరాజన్ కలిపి స్ప్రే చేశాను సార్ డ్రోన్తోని. మరలా 20 రోజులకి మరలోసారి చేశాను, మరలా 20 రోజులకి మరలోసారి చేశాను సార్. 3 సార్లు కూడా నానో డిఏపి, యూరియా, కొరాజన్ కలిపి చేశాను సార్. ఒకసారి మట్టికి డిఏపి చల్లాను. అదేవిధంగా రబీలో కూడా దమ్ములో డిఏపి ఒక కట్టేసాను సార్. తర్వాత డిఏపి, యూరియా, నానో జింక్ కలిపి స్ప్రే చేశాను సార్. మిగతా 2 సార్లు కూడా కొరాజను, డిఏపి, యూరియా కలిపి చేశాను సార్. నాకైతే బాగానే ఉంది. ధన్యవాదాలండి సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సురేంద్ర గారు. రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ముఖ్యంగా సందీప్ గారికి
రైతు సోదరులందరూ ఇప్పుడు ఉన్నటువంటి సందీప్ గారి యొక్క వ్యవసాయ ప్రణాళిక, ఆయనకున్నటువంటి కొద్ది భూమిలో 364 రోజులు కూరగాయలు నేను ఏ రకంగా పండించాలి అనే దాంట్లో చాలా అభ్యుదయంగా ఆయన వ్యవసాయం చేస్తున్నారు. మనందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆర్గానిక్లో అదేవిధంగా ఆయనకున్నటువంటి కొద్ది భూమిలో ఆయన విద్యావేత్త అయినప్పటికీ కూడా ప్యాషన్గా ఈ వ్యవసాయ ప్రణాళిక చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సందీప్ గారికి, అటువంటి విద్యావేత్తలు అందరూ కూడా వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నందుకు స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు నానో యూరియా వాడేటటువంటి విధానాన్ని రైతులందరూ అవలంబించాలని, మనం భూమిని రక్షించుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి, మన యొక్క కుటుంబంతో పాటు మన రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లేదానికి మా కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు, అన్ని హెచ్ఓడీలు అందరూ కూడా చేసేటటువంటి శ్రమని రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయంతో పాటు పంట మార్పిడితో పాటు ఈ యొక్క ఎరువుల వాడకాన్ని ఏ రకంగా నియంత్రించుకొని తెగుళ్ళ బారి నుంచి తప్పించుకొని, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా బయటపడి మన యొక్క వ్యవసాయాన్ని మనం ముందుకు కొనసాగించేటటువంటి పద్ధతులను అవలంబించాలని, దానికి కావలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందించడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరూ ఈ వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీకు అవసరమైనటువంటి, మీకు కావలసినటువంటి పథకాలని అమలుపరుచుకునే రీతిలో వాటిని ఏ రకంగా అమలు పరిస్తే రైతులకు మేలు జరుగుద్దో, ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, మిగతా పథకాలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో అవసరమైతే సురేందర్ గారు చెప్పినట్లుగా అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, అటువంటి వాళ్ళని కూడా ఈ రైతు నేస్తంలో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా రైతాంగానికి తెలియజేస్తే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా మేలు జరుగుద్ది అనేది నా ఆలోచన. కాబట్టి దయచేసి గోపి గారు వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఆ డిపార్ట్మెంట్ని కూడా ఈ రైతు నేస్తంలో ఇన్వాల్వ్ చేసి వాటిలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని రైతాంగానికి తెలియజేసి రైతులకు ఉన్నటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కావాల్సినటువంటి సలహాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సురేంద్ర మోహన్ గారికి, వారి సిబ్బందికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కింద ఉన్నటువంటి ఏఈఓలకి, ఏఓలకి, డిఏఓలకి, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి రైతు సోదరి మండలికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని రైతు వేదికల్లో అటెండెన్స్ తక్కువగా ఉంది కాబట్టి దయచేసి దాన్ని ఇంప్రూవ్ చేసి రైతాంగం రైతు నేస్తంలో మనం రైతు వేదికకి వెళ్తే మనకి తెలియని విషయాలు తెలుస్తున్నాయి. మనకి ఆ విషయాలు తెలియటం వలన మన వ్యవసాయ రంగంలో మనం ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైతు వేదికకి వెళ్ళి ఆ యొక్క అధికారులు చెప్పేది కానీ, ఆదర్శ రైతులు చెప్పేది కానీ, దేశంలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకొని మనం ముందుకెళ్ళొచ్చు అనేటటువంటి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా ఈ యొక్క రైతు నేస్తం పథకం నడవాలని చెప్పి అధికారులను కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. తమ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు. అది అలాగనే రైతు సోదరులు కూడా రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టుగా వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖల ఆ రైతులను కూడా సమకూర్చి వారి ద్వారా మంచి సూచనల సలహాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. నరసింహరావు గారు, ఇప్పుడు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా డౌట్స్ ఉంటే కనుక ఎక్కడి నుంచి అయినా కొన్ని డౌట్స్, సైంటిస్టులు ఉన్నారు కదా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, డౌట్స్ ఉంటే అర్థమని చెప్పండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి యాసంగి వరి గురించి కానీ లేదా మామిడి మనకు ఉంది కాబట్టి దీని మీద రైతులు క్వశ్చన్ అడిగితే శాస్త్రవేత్తలు లైన్ ఉంది కాబట్టి దయచేసి క్వశ్చన్ అడిగి మనం చేస్తున్నాం. కోడూరు జగిత్యాల
పూడూరు రామరెడ్డి గారు మాట్లాడండి. మార్నింగ్ సార్, రామరెడ్డి గారు మాట్లాడతారు సార్. రామరెడ్డి గారు మాట్లాడండి. ధన్యవాదాలు సార్. ఈరోజు సెక్రటరీ గారు, మా వ్యవసాయ గౌరవనీయ మంత్రివర్యులు, ఉన్నతాధికారులందరూ పాల్గొనటం ఆనందదాయకం సార్. ఒక సీనియర్ సిటిజన్ రైతుగా ఇవాళ ఒక యువ రైతు, ఉన్నత విద్యావంతుడు, ఒక సేంద్రియ పద్ధతిలో సాగు చేసి వారి ప్రొడ్యూస్ను మార్కెట్లో అమ్ముకోవడం నాకు చాలా నచ్చిందండి. అటువంటి యువ రైతుల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఒకటండి, మనకి రాత్రి మా దగ్గర భారీ వర్షము, పెద్ద సుడిగాలి లాంటిది, మామిడికాయలన్నీ రాలిపోయినాయి.